చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో చేరి ప్రభా నాయన నీ మాటలు వినటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయముకై నీకు లెక్కలేని స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఉంటున్నాం. మా మధ్యలో నాయన దైవజనులు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా ప్రభువా, నీ సేవకుడిగా కొద్ది మాటలు మీరు హృదయంలో ఇచ్చిన కొన్ని మాటలు నాయన నీ బిడ్డలకి పలుకుచుండగా అవి నీ మాటలుగా వారు అంగీకరించి నాయన ప్రభువా ముందుకు సాగటానికి సహాయం చేయమని, సంపూర్ణ నియంత్రణ మీరు తీసుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. గత వారమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు పదే పదే ప్రభువు నా హృదయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా దేవుడు ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో దేవుడు అది కోరుకుంటా ఉన్నాడు. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 136వ కీర్తనలో నుండి దేవుడు నా హృదయంలో ఇచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. 136వ కీర్తనలోని ప్రాముఖ్యంగా కింద మాట మనం చూసినట్లయితే 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండును. అందరూ మాట గట్టిగా చెప్పండి. మనము దీన దశలో ఉన్నప్పుడు, అందరూ చెప్పండి, ఏ దశలో ఉన్నప్పుడు? దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 136వ కీర్తనలో కృప అనే మాట 26 సార్లు మీకు కనబడుతుంది. ఎన్నిసార్లు? 26 సార్లు. ప్రతి మాట కింద ఉంటుంది చూడండి, ఆయన కృప నిరంతరముండు నిరంతరముండు అని. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేయాలనుకుంటున్న చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉదయకాలం మీరు గ్రహించుకోకపోతే కనుక జీవితంలో చాలా ప్రమాదంలో మనం పడిపో అవకాశం ఉంది. మనకు ఆ ఒక్క వాక్యమే నచ్చుతుంది, కానీ ఆ వాక్యంలో ఆ దీన దశలోనికి వచ్చింది ఎవరు, ఎందుకు వచ్చారు ఆ దీన దశలోనికి అనేది జ్ఞాపకం చేసుకుంటే అది మనకి చాలా వాక్యము వర్తిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే పై వచనాల నుంచి మనం చదువుకుంటే దేవుని గురించిన 5 లక్షణాలు ఆ కీర్తనలో మనకి కనబడతా ఉన్నాయి. ఆ 5 లక్షణాలు ఏంటంటే, మొదటిది ఆయన సృష్టికర్త అయిన దేవుడు, రెండవది ఆయన విడిపించే దేవుడు, మూడవది ఆయన నడిపించే దేవుడు, నాలుగవది జయమిచ్చే దేవుడు, ఐదవది మనం చదివిన వాక్యంలో జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందరూ చెప్తారండి. మొదటిది సృష్టికర్త అయిన దేవుడు. అందరూ చెప్పండి గట్టిగా. సృష్టికర్త అయిన దేవుడు, రెండవది విడిపించే దేవుడు, మూడవది నడిపించే దేవుడు, నాలుగవది జయమునిచ్చే దేవుడు, ఐదవది జ్ఞాపకము చేసుకునే దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను సృష్టికర్తని. ఈరోజు చాలామంది సృష్టికర్తను మర్చిపోతున్నారు, కానీ సృష్టికర్త ఉపయోగించుకునే వాటిపైన దృష్టి ఎక్కువ పెడతా ఉన్నారు. నా మాట మీకు అర్థమవుతుందండి. ఒక ఆయన దూరదేశంలో ఉన్నాడంట. దూరదేశంలో ఉండి తన భార్యకు ప్రతీ నెల మనీ ఆర్డర్ పంపిస్తున్నాడంట. ప్రతీ నెల మనీ ఆర్డర్ పంపిస్తే ఈమె చక్కగా డబ్బులు తీసి ఆనందిస్తూ ఉంది. కొద్ది కాలం తర్వాత ఈమె దృష్టి అంతా కూడా ఎవరి మీద పడిందంటే, రోజు తీసుకొచ్చి మనీ ఆర్డర్ ఇచ్చే పోస్ట్ మ్యాన్ మీద పడింది. ఆ పోస్ట్ మ్యాన్ మీద పడింది. అప్పుడు మీరు చెప్పండి, ఇది న్యాయమా అన్యాయమా? న్యాయమా చెప్పండి. న్యాయమా అన్యాయమా? న్యాయం. కారణం ఏంటంటే, ఈయన కేవలం తీసుకొచ్చేవాడే, కానీ ఈమెకు అనుగ్రహించిన వాడు ఎవరు చెప్పండి? ఆమె భర్త. దానికి కారణము ఎవరంటే తన భర్త అయినాడు. కానీ తన భర్తను మరిచి ఏం చేస్తుందంటే, తీసుకొచ్చి ఇచ్చిన వాని మీద దృష్టి పెట్టింది. ఈరోజు చాలామంది కూడా అంతే. దేవుడు మనకి ఎన్నో అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహించిన వాటిపైన దేవుడు వాడుకున్న మనుషుల్ని దేవుళ్ళుగా చూస్తాం, కానీ దేవుడు ఆయనే నడిపించి ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతున్నాం. అది చాలా ప్రమాదం. ఉదయకాలం చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఒక వారం నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభువా ఒక మాట చెప్పు, నేనేం మాట్లాడాలి అని అన్నప్పుడు
దేవుడు పదే పదే నా హృదయంలో జ్ఞాపకం చేస్తున్న ఒక మాట ఏంటంటే అన్గ్రేట్ఫుల్నెస్ అనే పదాన్ని నా మనసులోకి తీసుకొచ్చాడు. కృతజ్ఞత లేకపోవడం అనే పదాన్ని తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడు నేను కూర్చొని రోజు కొద్ది విషయాలు బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన కొన్ని మాటలు మీకు ఉదయకాలం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఆయన ఎవరంట? సృష్టికర్త అయిన దేవుడు. చూడండి 5వ వచనము నుండి మనం చూస్తూ ఉంటే ఆయన ఏమేమి సృష్టించాడో ఆయన గురించిన అద్భుతమైన మాటలు అక్కడ రాయబడిని. నాతో పాటు మీరు కూడా ఏకీభవించి పలకాలని ఆశపడతా ఉన్నాను. 5వ వచనంలో నుంచి చూడండి ఏమని రాస్తుంది. మొదటి వచనం చూడండి. యెహోవా దయాళుడు, దేవదేవునికి ప్రభువుల ప్రభువునకు ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. తన జ్ఞానము చేత ఆకాశమును కలుగజేసెను, భూమిని నీళ్ల మీద పరిచినవాడు, గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నీలుటకు ఆయన చంద్ర నక్షత్రములను చేసెను. వీటినన్నిటినీ చేసిన వాడెవరు? దేవుడు. కానీ మనిషి వెలుగిచ్చిన సూర్యుని హైలైట్ చేస్తున్నాడు. అర్థమైంది నేను చెప్పిన మాట? వెలుగిస్తున్న సూర్యుని చూస్తున్నాడు కానీ ఆ సూర్యుని కలుగు చేసిన దేవుని వైపు చూడనోళ్ళని పరిస్థితి ఈరోజున. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, అందుకనే తర్వాత 10వ వచనము నుండి, అంటే మనకి సమయం లేదు కాబట్టి 10వ వచనము నుండి మీరు చదివితే కనుక 12వ వచనం వరకు విడిపించే దేవుడిగా కనపడుతున్నాడు. చూడండి. ఐగుప్తి తొలిచూళ్ళను హతము చేసెను, వారి మధ్య నుండి ఇశ్రాయేలును రప్పించెను, చేయి చాచి తన బాహు బలము చేత వారిని రప్పించెను. హల్లెలూయా చెప్పండి. ఈ అన్ని పరిస్థితుల నుంచి దేవుడు వారిని ఏం చేశాడంట? విడిపించాడు. ఆ రోజు చేయి చాంపి విడిపించాడు. మనల్ని కూడా 2 చేతులు చాంపి సిలువ మీద మనల్ని కూడా పాపము నుండి శాపము నుండి భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆయన నమ్ముతున్న వారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తర్వాత 3వ వచనం, అంటే 13వ వచనము నుండి మనం చదువుతున్నప్పుడు, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చెను, ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోజేసెను, ఫరో అతని సైన్యము ఎర్ర సముద్రం ముంచివేసెను, అరణ్యమున మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఇప్పుడు అంతా నడిపింపు. ఇందాక విడిపించిన పరిస్థితులు, ఇప్పుడు ఏంటి చెప్పండి? నడిపించిన పరిస్థితులు. ఇలా నడిపించిన దేవుడు మనకు అందరికి తెలుసు. 40 సంవత్సరాలు దేవుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా దేవుని ప్రజలను దేవుడు నడిపించాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అక్కడ కింద మనం చూస్తే తర్వాత 17, 18, 19, 20, 21 వచనాలు చూస్తే దేవుడు గొప్ప విజయమును అనుగ్రహించాడు. శత్రువుల చేతిలో నుండి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించి ఆయన ఏమంటాడంటే 22వ వచనములో, తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరమును. ఇప్పుడు దాకా సూపర్గా ఉంది. దేవుడు సృష్టికర్త, ఆయన విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, జయమిచ్చాడు, స్వాస్థ్యాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. వెంటనే నెక్స్ట్ వాక్యం ఏంటి? దేనదశ వచ్చేసింది. అదేంటి? ఇంత దేవుడు విడిపించిన తర్వాత, ఇంత దేవుడు నడిపించిన తర్వాత, ఇంత దేవుడు విజయం ఇచ్చిన తర్వాత, ఇంత స్వాస్థ్యం ఇచ్చిన తర్వాత దేనదశ రావడం ఏంటి అని అంటే, అందుకే దేవుడు అంటాడు, ఈ ప్రజలు ఎవరైతే నేను విడిపించి ఉన్నానో, ఎవరినైతే నేను నడిపించి ఉన్నానో, ఎవరికైతే జయమును అనుగ్రహించానో, ఎవరికైతే నేను స్వాస్థ్యమును అనుగ్రహించానో, వారు నన్ను మర్చిపోయారు. హల్లెలూయా చెప్పండి. ఎలా మర్చిపోయారు అని అంటే, వారు ఎన్నడూను నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నాకు అసలు వారి కృతజ్ఞత కలిగిన వారిగా లేరు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అన్గ్రేట్ఫుల్నెస్ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే, ఒకరు నిన్ను ఆదుకున్నారు, ఒకరు నీకు సహాయం చేశారు, తిరిగి వారికి నువ్వు ఆదుకోవాలి, సహాయం చేయాలని కాదు, కానీ చేసిన సహాయమునకు నువ్వు చూపిస్తున్న ఒక స్వభావము, అంటే కృతజ్ఞత కలిగి చూపిస్తున్న ఒక స్వభావాన్ని ఏమంటారంటే గ్రేట్ఫుల్నెస్ అని అంటారు. చూపించకపోతే దాన్ని అన్గ్రేట్ఫుల్నెస్ అంటారు. ఇంకొక మాటలో బాగా అర్థం అవ్వాలంటే, నాకు ఇంక ఏ మనిషితో పని లేదు, నా ఎన్ని తీరిపోయినాయి అని అనుకునేవాడు కృతజ్ఞత లేనివాడు. మనిషి చూడండి, ఎప్పుడన్నా కొంచెం అన్న అవసరం ఉంటేనే ఏదో ఒక రకంగా సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, అవసరం తీరే వరకే.
అన్నీ తీరిపోయాక ఆ మనిషి ఏమంటాడు తెలుసా, నాకు ఎవరితో పని లేదు అని అనుకునే యొక్క మనిషి యొక్క లక్షణం ఏంటంటే అన్గ్రేట్ఫుల్నెస్. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఈ పరిస్థితి ఎక్కడ వచ్చింది అని మనం ఆలోచించినట్లయితే లోకములో కాదు, దేవుని వాక్యం చెప్తుంది సంఘములో వస్తుంది. సంఘములోనే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే మన ముందు 3 రకాలైన మనుషులు ఉంటారు. ఒకటి మనకి సహాయము చేసిన వారు, రెండవది మనము అనుకోకుండా మనకి సహాయం చేసేవారు రెండో గుంపు, మూడో వారు ఉంటారు, వారెవరో మనకి తెలియదు. 3 గుంపులు అన్నమాట. చెప్పండి ఎన్ని గుంపులు? ఒకటి మనకి సహాయం చేసిన వారు, రెండవది మనకి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో వచ్చి మనకి సహాయం చేసిన వాళ్ళు, మూడవది వాళ్ళెవరో మనకి తెలియదు. ఈ 3 గుంపులలో కృతజ్ఞత లేని వారు ఎక్కడ కనబడతారో తెలుసా? మొదటి 2 గుంపుల్లోనే కనబడతారు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అనొచ్చు ఎవరెవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నేనేమంటా తెలుసా? మొట్టమొదటిగా దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఏ స్థాయి నుండి నిన్ను తీసుకొచ్చాడో, ఎక్కడి నుండి తీసుకొచ్చాడో ఎల్లప్పుడూ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటే నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. చేతులెత్తి కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మర్చిపోయిన తర్వాత వచ్చిన ఒక దశ పేరు హీన దశ అన్నాడు. దీన దశ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ప్రకారం హీన దశ అంట. ఆ హీన దశ మనకి న్యాయాధిపతుల గ్రంథంలో మనకి కనబడతా ఉంది. 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి ఒకసారి, త్వరగా చదవండి. న్యాయాధిపతుల 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను, వారు ఇశ్రాయేలును దోచుకునిరి. ఆయన వారు చుట్టూ ఉన్న వారిని శత్రువుల చేతికి అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. నెక్స్ట్ మాట, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్టు వారు పోయిన ప్రతి స్థలమందు వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారు మిక్కిలి ఇబ్బంది కలిగెను. వారికి ఏం కలిగాను? ఎవరిళ్ళు? చెప్పండి. ఇశ్రాయేలు. ఎవరిళ్ళు? దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత నడిపించబడి, దేవుని చేత విడిపించబడి, దేవుని చేత జయం పొంది స్వాస్థ్యం అనుభవించిన వాళ్ళు. కేవలము కారణం ఏంటంటే దేవుడిని మర్చిపోయాను. దేవుని మర్చిపోయిన కారణం చేత దేవుడు వారిని ఎవరికి అప్పచెప్పాడంట? శత్రువుకు అప్పచెప్పిన తర్వాత వారికి ఏం కలుగుతుందంట? మిక్కిలి భయంకరమైన పరిస్థితి. అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 6వ వచనం చదివితే మిక్కిలి హీన దశ కలిగాను అని రాస్తుంది అక్కడ. చూడండి 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశనకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ మధ్యకాల సమయంలో నాకు ఎదుర్కొనే అనుభవాలన్నీ ఇవే. నేను చాలా బాధపడుతూ దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాటలు ఇవి. నన్ను ధైర్యపరచండి, నేనేం చేయాలి ఇలాంటి పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలని ప్రభు నాకు నేర్పించాడు. ఎందుకంటే మనుషులు వారి పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు. ప్రతికూలతలు ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? వారికి అవసరం ఉంటే గనక ఏదో ఒక రకంగా మనతో మాట్లాడడానికి, కలవటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ పరిస్థితులన్నీ తీరిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళతో మనకి పని లేదు. అలాంటి వారిని దేవుడు ఏమన్నాడంటే అన్గ్రేట్ఫుల్ పీపుల్. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అంటే దేవుడు అంటున్నాడు కదా, నాకు ఇంకెవరితో పని లేదు, నా పని అయిపోయింది, నేను సాధించాలనుకున్నది సాధించేసా, నాకు ఉన్నాయి అని అనుకోండి. కానీ వాక్యం ఉంటుంది అటువంటి మనుష్యుడు కృతజ్ఞత లేకుండా జీవిస్తే ఏ స్థితికి వెళ్ళిపోతాడంట? హీన స్థితికి వెళ్ళిపోతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ వాక్యం ఉంటుంది ఇంకా మిక్కిలి హీన దశకు చేరెను రాస్తుంది. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా మనకి కనబడతా ఉంది. చూడండి 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. తగలబెట్టి పడగొట్టి వస్తువులన్నిటినీ బొత్తుగా ఏం చేశారంట?
పాడు చేసిరి. కారణం ఏంటి? కృతజ్ఞత లేకపోవడం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఉదయకాలం కూర్చున్న చిన్న బిడ్డలు మొదలుకొని చివరున్న వృద్ధులకు నేను ఒకటే మాట చెప్తున్నాను. ఈ సంవత్సరము దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి తెలుసా? కృతజ్ఞత కలిగిన హృదయం. హల్లెలూయా చెప్పండి. ఎవరెవరికి కృతజ్ఞత కలిగి ఉండాలి? మొదటిగా దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, మనకి దగ్గరగా ఉన్నవాళ్ళంట. మనకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరంటే మన తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులకి మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడవది, ఎవరికి కృతజ్ఞత కలిగి ఉంటారు? జీవితంలో మనలను పైకి లేపిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు? మన టీచర్స్. అవునా కదా? ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు చాలామంది. ఆ రోజు ద్వేషం ఉన్న ఈరోజు ఒక స్థితికి చేరిన తర్వాత అనిపిస్తుంది, వారు ఆ రోజు తిట్టడం వల్లే ఈరోజు ఇలా ఉన్నానని ఒక కృతజ్ఞత చెప్పాలని అనిపిస్తుంది. మీలో నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. అయ్యా, నేను పుట్టినది మొదలుకొని అసలు ఎవరి మీద ఆధారపడకుండా నాకు నేనే పెరిగాను, నాకు నేనే నిలబడ్డాను, నాకు నేనే సాధించుకున్నాను, నాకు నేనే ఈ స్థితికి వచ్చా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. మీకు మొమెంటం ఇద్దాం అనుకుంటున్నాను. మనము ఎవరిని ఆధారపడకుండా పుట్టినది మొదలుకొని నేను ఏ మనిషిని ఆధారపడాల, నాకు నేనే పెరిగాను, నాకు నేనే సాధించుకున్నాను, నాకు నేనే ఈ స్థితికి వచ్చాను చెప్పడానికి ఎవ్వరూ లేము ఇక్కడ. దేవుడు ఆయా సమయములలో ఆయా వ్యక్తులను మన కొరకు ఏర్పాటు చేసి బోధించేవారిని, లేపేవారిని, సహాయం చేసేవారిని, ప్రోత్సహించేవారిని అనేక మందిని దేవుడు తీసుకొస్తే ఈరోజు ఈ స్థితికి వచ్చి ఇక్కడ కూర్చోగలిగాం. నమ్మిన వారందరూ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఏ హృదయం ఉండాలంటే మనలో కృతజ్ఞత. ఎందుకు ఈ హృదయం ఉండట్లేదు అని అంటే 2 తిమోతి 3:1-4 చదివితే దేవుడు రాకన సమీపిస్తున్నప్పుడంట కృతజ్ఞత లేకుండా ఉండడం అనే లక్షణం కూడా ఆయన రాకడకు సూచనగా ఉంటుందని దైవవాక్యం చెప్తా ఉంది. చూడండి 2 తిమోతి 3:1-4. చూడండి, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనారహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారు. ఇవన్నీ లక్షణాలు ఎప్పుడు జరిగాయి? ఆయన అంచె దినములలో రాబోతున్న లక్షణాలు అన్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ కృతజ్ఞత లేని లక్షణం ఎక్కడ ఎక్కువ కనపడుతుందంటే సంఘంలో కనపడుతుంది. ఇక్కడ బూటి, ఇక్కడ బెరిగి, ఇక్కడ ఏమండి దైవవాక్యం నేర్చుకొని అన్నీ చేసి ఇక్కడ నుంచి దాటి వెళ్ళిన తర్వాత అడ్రస్ ఉండరు. అసలు మళ్ళీ మన గూగుల్ మ్యాప్లో ఎత్తుక్కోవాలి వాళ్ళు. హల్లెలూయా చెప్పండి. నేనేమంటున్నానంటే కృతజ్ఞత ఉండాలి. నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావో, ఎక్కడ ఉద్యోగ స్థలం ఉందో, ఎక్కడ మనము కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనలను ఏం చేస్తాడు అని అంటే అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మీరు చెప్పండి, నా ఆత్మీయ జీవితంలో నేను ఒక్కడినే ఈరోజు ఈ స్థితికి వచ్చాను అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. అందుకనే వాక్యం అంటున్నాడు, ఒకడు నాటెను, ఒకడు నీరు పోసాను, మరి ఒకడు స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఒక్కొక్కరు చేసిన పనిని బట్టి ఈ రోజున మనము ఈ స్థితికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగా. ఈరోజు ఆత్మీయంగా సంతోషం లేదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు. ఎందుకు అని అంటే మనుష్యుడు తన హృదయములో ఏమి లేదు చెప్పండి? కృతజ్ఞత లేదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. స్థితిగతులు లేనప్పుడు ఒకలాగా ఉంటారు, కొంచెం కనపడితే చాలు అయ్యి బాబాయ్ ఇంకా అసలు వాళ్ళు కనపడరు. మళ్ళీ కనపడాలంటే హీనదశ రావాలి. ఏ దశ రావాలి? హీనదశ రావాలి. నేను ఈరోజు ఏమంటున్నా తెలుసా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, జీవితంలో ఏమీ లేకపోయినా కృతజ్ఞత కలిగిన హృదయం మీకు ఉండాలి. నేను ప్రతి విషయం ప్రార్థన, నాకు దేవుడు ఆ పదం కంటిన్యూస్గా 5-6 రోజులు నా మనసులో చెబుతా ఉన్నాడు. ఏంటి ప్రభా ఇదే పదం జ్ఞాపకం చేస్తాను. నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే వెళ్తూ ఉన్నాను. దేవుడు అప్పుడు నాకు నేర్పించిన మాట, అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆ కృతజ్ఞత లేని వారి పట్ల మనం ఏం చేయలేం, వారు ఆశీర్వదించబడాలని నువ్వు ప్రార్థన చేయి అన్నాడు దేవుడు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇటువంటి లక్షణము ఎక్కువగా నేను చెప్తున్నా కదా, యవనస్తుల్లోనికి చొరబడుతుంది ఈ ప్రస్తుత దినాల్లో. కూర్చున్న యవనస్తులందరూ జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏ స్థితిలో నుంచి వచ్చారో, ఏ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని పెంచారో,
వారిని ఎన్నడూను మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు పరిస్థితులు ఏంటి? కొంచెం డబ్బు కనబడితే, కొంచెం డబ్బు కావాలనుకుంటే, వయసు అయిపోతే వారిని పక్కకు తొణికించి ఆ డబ్బు కోసం వాళ్ళని చంపడానికైనా, ఎవరిని తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయడానికైనా సిద్ధమైపోతున్న ఒక తరములో మనమున్నాము. కానీ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఆయనకు మరుగైనదంటూ ఏమీ కూడా లేనే లేదు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఈ బాధ మనదే కాదంట. మనకి ఎవరైనా మేలు చేసినప్పుడు తిరిగి మొహం కూడా చూపించకపోతే, కృతజ్ఞత లేకపోతే మనకి ఎంత బాధపడతామో, దేవుడు అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడు. తెలుసా మీకు? హోషేయ గ్రంథంలో ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. నా వెనుకల దైవజనులు ఉన్నారు కాబట్టి. 11వ అధ్యాయము, హోషేయ 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూడండి. చూడండి, అందరూ చదవండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా, అందరూ చెప్పండి, బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవులు వారు బలులర్పించు విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడప నేర్పిన వాడను నేనే, వానిని కౌగలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారి మనస్సును పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసివేయునట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనము పెట్టి తిని, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అషూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. స్తోత్రం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అసలు దేవుడు చూడండి, నేను బాల్యము నుండి ఒక తల్లి నిన్ను ఎలాగైతే పాలిచ్చి పెంచి పడిపోతున్నప్పుడు లేపి, ఆహారం ఇచ్చి అనారోగ్యం వచ్చినప్పుడు ఆదరించి ఎంత నిన్ను ప్రేమిస్తుందో నేను కూడా నిన్ను అలాగే ప్రేమించాను. మనలో చాలా మందికి పిల్లలు ఉన్నారు, విపరీతంగా ప్రేమిస్తాం మన పిల్లల్ని, అవునంటారు కదా, అపరిమితముగా వారిని ప్రేమిస్తూ ఉంటాం. ఇంత ప్రేమించిన నీ కుమారుడు నీ కుమార్తె ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోతే నీకు ఎంత బాధ ఉంటుంది? హృదయం విరిగిపోయి నలిగిపోయి చాలా హృదయ వేదనతో తట్టుకోలేని పరిస్థితులు అయిపోతాం, అవునంటారు కదా, చెప్పండి. దేవుడు అదే భావాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎక్కడ? హోషేయ గ్రంథంలో. నేను బాలుడనై ఉండగా ప్రేమ కలిగి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా నిన్ను నడిపించా, స్వస్థపరిచా, నీ మీద చాలా ఓపిక కలిగి ఉండి ఎన్నో 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 నేను చేశాను. కానీ నీవు మాత్రము ఎలా ఉన్నావంట? కృతజ్ఞత లేని వ్యక్తిలాగా ప్రవర్తించావు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెంటనే దేవుడు అన్నాడు, ఇక నీకు స్వస్థత లేదు, ఇక నీకు ఎదుగుదల లేదు, ఇక నీవు నన్ను పిలిచినా కూడా నేను రాను, ఇక నేను నడిపించను, ఇక నా కనికరం నీ వైపు ఉండదు అన్నాడు. ఎవరో? కొంచెం గట్టిగా చెప్పండి. నేను కాదు, ఎవరు? మరి మీరు చెప్పండి, దేవుని కనికరం లేకుండా బతకగలుగుతామా? దేవుని నడిపింపు లేకుండా బతకగలుగుతామా? మనం బ్రతకలేం. అందుకనే 11వ అధ్యాయం 7వ వచనంలో, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకొని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు, ప్రయత్నం కూడా చేయట్లేదంట. ఎఫ్రాయిము, నేను ఇట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, శాబాయును చేసినట్లు నీకు ఎట్లు చేదు. నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది, నా ఉగ్రతగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చును, నేను మరలా ఎఫ్రేమును లయపరచును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడుగాను మనుషుడుగాను మిమ్మల్ని దహించునంతగా నేను కోపింపను. చూడండి, దేవుడు ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తున్నాడు నీకు. ఈ రోజైనా నీ మనసు మార్చుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పరే.
గట్టిగా హల్లెలూయా చెప్పరే. తెరవబడిన తలుపులు నడిపిస్తారంటే బిగ్గరగా స్తోత్రాలు చెప్పే ఫ్యాన్లు కూడా ఊడిపోయి అంత. కానీ దేవుడు అంటున్నాడు, అలా నేను నడిపించాలంటే నీకు ఏ హృదయం ఉండాలి? కృతజ్ఞత. ఎప్పుడన్నా తలంచారండి కూర్చొని, దేవుడు ఇంతవరకు నా ఆత్మీయ జీవుల్లో ఎందరిని దేవుడు నడిపించాడో, అసలు నేనే స్థితిలో ఉన్నానో, అసలు ఈ స్థితికి రాగలిగానా? ప్రభు ఆ సంఘములో ప్రభు నడిపించకపోతే, ఆ దైవజనులు అనేక మంది వచ్చి ప్రార్థన చేయకపోతే, వారు ప్రోత్సహించకపోతే, ఆ రోజున దైవజనుడు ఆదుకోకపోతే, ఇవన్నీ మనం తలించుకుంటే మనకి కృతజ్ఞత హృదయం వస్తుంది. ఈరోజు కొద్దిపాటి కనపడేపాటికి నాకు ఎవరితో పని లేదులే అనుకుంటే దేవుడు తన పని మొదలెడతాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఎందుకు అనంటే ఇక్కడ రాయబడిన వాక్యములో కృతజ్ఞత లేని వారి పట్ల దేవుని కోపము దిగుతుందని దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది. నేను ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు నా ప్రార్థన ఒకటే, నేను ఒక మంచి మేలుకరమైన ఒక ప్రార్థన మీతో చేయించి ముగించాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథములో చూడండి, 16వ అధ్యాయము. నేను బాధపడుతున్నప్పుడు ప్రభువు నాకు నేర్పించిన ఒక అద్భుతమైన వాక్యం. ఆ వాక్యం చాలా విషయాల్లో మనకి సహాయం చేస్తుంది. 16వ అధ్యాయము యోబు గ్రంథము 11వ వచనం. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశము నన్ను ఉంచి ఉన్నాడు. ఇది ఇలాగుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇంకొక చోట ఏమని రాస్తుందంటే, కృతజ్ఞత లేని వారి చేతుల్లో నేను పడ్డాను అని ఉందన్నమాట. ఈ కృతజ్ఞత లేని వాడు ఎవడు? అక్కడ రాసినట్టుగా దేవుడు లేనివాడు, దేవుని గురించిన అవగాహన లేనివాడు. ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు ప్రభు నాకు నేర్పించిన మాట ఇంకొక రకంగా చెప్పాలంటే, నీ పట్ల విరోధముగా ప్రవర్తించుటే కదా అలాంటి చేతుల్లో పడకూడదని అక్కడ అర్థం. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మీరు కూడా అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరం మీరు ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా మీ ప్రార్థన ఏముండే తెలుసా? ప్రభువా నేను వెళ్ళి ఎక్కడ కూడా కృతజ్ఞత లేని వారి చేతిలో పడకూడదు. మీకు అర్థమైతే హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు అర్థం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, సార్. ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఆయన ఇప్పుడు నాకు లైసెన్స్ కావాలనుకోండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళి లైసెన్స్ తీసుకుంటున్నప్పుడు నా మనసు ఎలా ఉంటుంది చెప్పండి? నా మనసు ఎలా ఉంటుంది? ఈయన నా ఫ్రెండ్, ఈయన దేవుని యొక్క భక్తుడు బిడ్డ, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారు, ఈ విషయంలో నాకు మేలు కలుగుతుంది అనే సంతోషం ఉంటుంది అంటారా? అసమాధానం ఉంటుంది అంటారా? సంతోషం ఉంటుంది. అలా అయితే ప్రతి విషయంలో అలా అయితే మనకు కూడా సంతోషం ఉంటుంది. నేనేముంటుంది తెలుసా, నువ్వు బట్టలు కుట్టించుకున్నా కూడా ఆ కుట్టేవాడు కూడా దైవికమైన వాడు అయితే నీకు ఏ బాధలు ఉండవు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పరే. నేను అదే ప్రార్థన చేశాను. దేవుడు నాకు బాధలో నేర్పించిన ఒక అద్భుతమైన ప్రార్థన తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ చేతిలో ఎవరి చేతిలో పడినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మంచి కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వాడి చేతిలో పడాలి. డాక్టర్లో కూడా మంచి మనసు ఉండేవాళ్ళు ఉంటారు, మంచి మనసు లేని వాళ్ళు కూడా ఉంటారు. దొరికితే మొత్తం లాగేద్దామని డాక్టర్ ఉంటాడు, దొరికితే పోన్లే పాప ఇబ్బంది పడుతున్నాడు, తొందరగా ఇతనికి స్వస్థత రావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏ చేతిలో పడతారు వెళ్ళి? అయితే రోగాలు రావాలని కోరుకుంటున్నారు అనమాట. చేతులు తీయాలిలో చెప్పండి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు అర్థమవుతుంది కదా. బలంగా ప్రార్థన చేయండి. ప్రభువా నేను ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, ఈ సంవత్సరం నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరి చేతిలో పడాలి? కృతజ్ఞత హృదయం కలిగిన వాడి చేతిలో పడాలి నేను. అప్పుడు నాకు కనికరం కలుగుద్ది, నాకు మేలు కలుగుద్ది, దేవుని కృప నేను కూడా అనుభవించగలుగుతాను. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నా ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా ఈ ఫిలదెల్ఫియా సంఘములో ప్రతి విశ్వాసి కృతజ్ఞత కలిగిన విశ్వాసులు నువ్వు ప్రభువా. అది నా ప్రార్థన. ఉదయం లేచి ఈ రోజున నేను ఎవరి విశ్వాసుల చేతిలో పడాలి? కృతజ్ఞత కలిగిన విశ్వాసుల చేతిలో పడాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించేవారు, సంఘాన్ని బట్టి చెల్లించేవారు, సంఘములో అనేక మంది ఆత్మీయ నాయకులు వారిని ప్రోత్సహించేవారు ఉన్నారు, వారికి కృతజ్ఞత కలిగిన వారు, దైవజనునికి కృతజ్ఞత కలిగిన వారు, ఏ స్థలములో వారు బలపరచబడ్డారో, ఎక్కడ దీవించబడ్డారో అక్కడ వారు ఏం కలిగి ఉండాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు ఒక లోన్ కావాలి అనుకుందాం. మన ఎస్ఎస్ గారే ఆ బ్యాంక్ మేనేజర్ అనుకోండి, అసలు చూసే పని లేదు మీకు.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే డిసైడ్ అయిపోతా, ఖచ్చితంగా నాకు ఈరోజు ఏమొచ్చేద్ది, లోన్ వచ్చేద్ది. నీకు అర్థమైంది అంటే మీరు అర్థం అవడానికి చెప్పాను, వేరేగా కాదు, అర్థం అవడానికి. మీరు చూసారు కదా, ఆయన పేరు ఎత్తినప్పుడే ఫలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు అని అనగానే నువ్వు డిసైడ్ అయిపో, నీకేమొచ్చేస్తుంది, లోన్ వచ్చేస్తుందని. స్తోత్రం గట్టిగా చెప్పండి. అలాంటి వాళ్ళ చేతిలో పడాలి ఈ సంవత్సరం మనం. హల్లెలూయా చెప్పండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామంటే అక్కడ కృతజ్ఞతగా హృదయం కలిగిన వాడు కనబడాలి. ఈరోజు అనేక నష్టాలు ఎందుకో తెలుసా, అనేక బాధలు ఎందుకో తెలుసా, అనేక దుఃఖములు ఎందుకో తెలుసా, కృతజ్ఞత లేని వారి చేతిలో పడడం వల్ల. చాలామంది పిల్లలు వివాహానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడిన తర్వాత మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసాం, లేకపోతే మంచి అమ్మాయికి ఇల్లు ఇచ్చి పెళ్లి చేసాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారు మామగారు తేడా అనుకోండి, ఆ తర్వాత వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. అక్కడికి వెళ్ళి పడినా కూడా కృతజ్ఞత కలిగిన అత్తమామ చేతిలో పడాలి, దైవికమైన అత్తమామ చేతిలో పడాలి. వాళ్ళు సాక్ష్యం చెప్పాలి, ఈవిడ అత్త కాదు మా అమ్మండి అని చెప్పాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? స్తోత్రం గట్టిగా చెప్తారా? ఈ సంవత్సరం అలా మనం ప్రార్థన చేయాలి. అందుకని ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం ఒక్కసారి ఆలోచించుకుందాం. ప్రభువా, నేను పలుమార్లు నేను కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాను. అన్గ్రేట్ఫుల్నెస్ నా జీవితంలో చాలా చోట్ల కనబడుతుంది నాయన. నన్ను ప్రోత్సహించిన స్నేహితులు ఉన్నారు, జ్ఞానం ఇచ్చిన స్నేహితులు ఉన్నారు ప్రభువా. వారందరినీ నేను మరిచి ఈరోజు ఏదో ఒక స్థితికి చేరి నాకెవరితో పని లేదులే, నాకు అన్నీ తెలుసులే అనుకొని ఆ స్థితిలోకి వెళ్ళిపోయినది చాలా పాపము అని నీ వాక్యం తెలియజేస్తుంది. నన్ను నేను క్షమించుకొని సన్నిధికి రావటానికి సహాయం చేయండి ప్రభువా అని అందరం ప్రార్థన చేద్దాం. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆ అన్గ్రేట్ఫుల్నెస్ వల్ల ఏ స్థితిలో పడిపోయారంట, దీన దశలో పడిపోయారు. కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. హోషేయ గ్రంథంలో మనం చదివితే దేవుడు అంటాడు, వారిని క్షమించి నేను వారిని గుణపరిచి నేను వారిని అభివృద్ధిపరిచి వారిని విస్తరింపజేశాను అంటున్నాడు దేవుడు. ఎంతమంది ఉదయకాలం దైవ వాక్యాన్ని విని, ప్రభువా ఈ ఉదయకాలము ఎక్కడైనా నేను కృతజ్ఞత లేని వాడిగా ఉంటే, ఏదైనా వ్యక్తితో కృతజ్ఞత లేని వ్యక్తిలో నేనుంటే నన్ను క్షమించు నాయన. ఏదో కొద్దిపాటి ఆశీర్వాదము మేలు వచ్చి ఈ రోజున నేను మర్చిపోయే స్థితిలో నేనున్నాను, నన్ను క్షమించు నాయన. అంతకంటే ఎక్కువగా ప్రభువా, ఒక వ్యక్తి నా దగ్గరికి నడిపించబడిన నేను ఒక వ్యాపారం చేయగలుగుతున్నా, ఒక వ్యాపారంలో ఒక సహాయం నేను పొందుకోగలిగిన, ఒక ఉద్యోగ స్థితిలో నేనున్నా, నాకు ఒక ప్రమోషన్ వచ్చినా, రికమెండేషన్ వచ్చినా, అది నీ వల్లే జరిగింది నాయన. అందుకు నీకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఆశపడుతున్న వారు మాత్రం లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుడిని మనం ఆరాధించబోతున్నాం. ఉదయకాలం కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే లేచి ప్రభుని ఆరాధించండి. చేతులెత్తి మౌనంగా ఉండకూడదు. ఏం చెల్లించాలి? స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువా, నేను ఎక్కడైనా కృతజ్ఞత చెల్లించుకుంటే నన్ను క్షమించు. ఎవరైనా ఒక వ్యక్తికి నేను కృతజ్ఞత లేని మనసు నాతో ఉంటే ఆ వ్యక్తిని నన్ను జ్ఞాపకం చేసి వారికి నేను కృతజ్ఞత చెప్పడానికి సహాయం చేయండి. ఒకవేళ జీవితంలో ప్రభువా నేను ఎంతోమందికి ఎన్నో మేళ్ళు చేసి కానీ ఈరోజు వారి కృతజ్ఞత లేకుండా ఉన్నారు, అయినను ప్రభువా నేను వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వారిని దీవించు ప్రభువా. ఇంకెన్నడూను నేను అటువంటి వారి చేతిలో పడకుండా నాకు సహాయం చేయండి నాయన. చేతులు అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో బలంగా సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు వెతుకుతున్నాడు కృతజ్ఞత కలిగిన వారు ఎంతమంది ఇక్కడ ఉన్నారా అని ప్రభు వెతుక్కుంటున్నాడు. నువ్వు కృతజ్ఞత కలిగిన వాడిగా మారిపోతే ఇదిగో నీ కోసం అనేక మంది సహాయకులను దేవుడు లేపబోతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీకు నీవే నోరు విప్పి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తే కొన్ని తెరవబడిన తలుపులను దేవుడు నీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు దేవుడిని ముందు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్ముతున్న వారు చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి.